హాయ్ అండి, అంతా బాగున్నారా అండి? మీరందరూ బాగుండాలని ఈ పేపర్ కటింగ్ నేను వీడియో పెట్టాను. ఆ పేపర్ కటింగ్ తోటి నేను మెయిన్ పార్ట్ ఎలా కట్ చేస్తున్నానో చూడండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో లాస్ట్లో ఒక కామెంట్ కూడా పెట్టండి. ఇలా మనం ఈ పార్ట్ పెట్టుకుని మెయిన్ పార్ట్ మీద వాళ్ళు అంచులు అవసరం లేదన్నారండి, అందుకని అంచులు తీసేసే కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పట్టు జాకెట్టు 2-3 చీరల మీదకు పడాలి అని వాళ్ళ ఉద్దేశం. అంచులు ఉంటే కుదరదు కదా. అలా అవుట్లైన్ గీసుకోవాలండి చక్కగా పెట్టుకొని. తర్వాత దాన్ని ఈజీగా కట్ చేసుకోవచ్చండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసంగా నేను ఈ కటింగ్ ఇలా చూపిస్తున్నాను. నా సొంతానికి కట్ చేసుకుంటే అది వేరేగా ఉంటుంది. మీకోసంగా నేను కొంచెం నిదానంగా 10 నిమిషాల్లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈ కటింగ్ మొత్తం చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చివరికంటా చూసారంటే మీరు ఫస్ట్ టైమే మీ జాకెట్ ఈజీగా కట్ చేసుకోగలుగుతారండి. అది పట్టు జాకెట్ కాబట్టి అలా గాలికి లేసిపోతుంది. హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి. క్లాత్కి ఒక పక్క వీప్ పార్టు, ఇంకొక పక్క హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి కూడా అంచులు అవసరం లేదన్నారు కాబట్టి మనం అంచులు తీసేద్దాం. అంచులు ఉంటే బాగా కలిసి వచ్చేదండి క్లాత్. అంచులు లేపాటాన కొద్దిగా అతుకులు పడుతున్నాయి. హ్యాండ్స్కి పెద్ద పెద్ద అతుకులే పడుతున్నాయండి. నా కటింగ్ ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా నేర్చుకుంటారండి మీరు. ఒకప్పుడు మేము టైలరింగ్ అంటే చాలా కష్టమండి, నేర్పేవాళ్ళే ఉండేవాళ్ళు కాదు. మేమే సొంతంగా అంత కష్టపడాల్సి వచ్చేది. అందుకే 1 సైడ్ అతుకులు వచ్చేలా చూస్తున్నాను. 4 పక్కలా కాకుండాను కుట్టుకోవటం ఈజీ అవుతుంది ఇలాగైతే. ఇలాగే ఫ్రంట్ పార్టు మొత్తం కలిపి లైనింగ్ కూడా ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తున్నానండి. పూర్తిగా చూడండి వీడియో స్కిప్ చేయకుండాను. ఈ చాలా ఈజీ అండి కటింగు. టేపు ఉపయోగించకుండా ఆది జాకెట్ తోటి కొలతలు తీసుకుని పేపర్ కటింగ్ చేసుకొని దాంతో మెయిన్ పార్ట్లు లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా మీకు వచ్చేస్తుందండి కటింగు. తర్వాత కూడా స్టిచ్చింగ్ పెడతానండి. దీన్ని పేపర్ కటింగు, క్లాత్ కటింగు, స్టిచ్చింగు ఈ 3 వీడియోలు చూసారంటే మీకు ఈజీగా జాకెట్ ఎలా కుట్టుకోవాలో వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. దీన్ని పెట్టేటప్పుడు కూడా మనం కొంచెం బాగా క్రాస్ వచ్చేలాగా చూసుకొని జాగ్రత్తగా తిప్పి పెట్టుకోవాలి. పేపర్ కటింగ్ మన దగ్గర ఉంది కాబట్టి ఇబ్బందే ఉండదండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా క్రాస్గా పెట్టుకోండి. చూడండి, అలా క్రాస్గా పెట్టుకుంటే మీకు క్రాస్ కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ నీట్గా వచ్చేస్తుంది. అలా గబగబా కట్ చేసేసుకోవచ్చండి ఈజీగాను. 10 నిమిషాల్లోనండి. స్టిచ్చింగ్ కూడాను ఖర్చులు కనపడకుండా జాకెట్ పీచిపోకుండా ఎలా కుట్టుకోవాలో కూడాను చూపిస్తానండి. స్టిచ్చింగ్ కూడా పెడతాను వీడియో తర్వాత. మీకోసమని కొంచెం నిదానంగా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నానండి. మెయిన్ పార్ట్ కూడా అలా కట్ చేసుకొని పేపర్ వేసి అవుట్లైన్లు గీసుకొని ఇలా కట్ చేసుకోవటం ఈజీగా వచ్చేస్తుందండి మీకు. ఇంట్లో మీరు న్యూస్ పేపర్లతోటి ఆది జాకెట్ తోటి కొలతలు పెట్టుకొని కటింగ్ చేసుకోవటం అలవాటు చేసుకున్నారంటే మీకు కటింగ్ తొందరగా వచ్చేస్తుందండి. ఇంకెందుకండి ఆలస్యం, లైనింగ్ కూడా ఎలా తీసుకోవాలో చూడండి. ఒకే వీడియోలో మీకు 3 ఉపయోగాలు వచ్చేలాగా ఈ వీడియో పెడుతున్నాను నేను. లాస్ట్లో మీరు ఫ్రంట్ పార్ట్కి స్టిచ్చింగ్ చేసుకోవడానికి షేప్ కుట్లు అవి వేసుకోవడానికి ఎలా మార్క్ చేసుకోవాలో కూడా లాస్ట్లో వీడియో ఉందండి ఇందులోనే. మీరు అది కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎంతో చక్కగా అర్థమైపోతుందండి. చివరికంట వీడియో చూడడం వల్ల మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్లకు ఓర్పు, నేర్పు, శ్రద్ధ అన్నీ కావాలండి. అప్పుడే మీకు టైలరింగ్ చక్కగా అబ్బుతుంది. మీరు ఇంట్లో కుట్టుకోవడమే కాకుండాను బయట వర్క్ కూడా చేయగలుగుతారు మీరు. వీపు టక్సుల కోసం ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఆ టక్సులు ఎలా గీసుకోవాలో చూడండి, చాలా ఈజీగా చూపిస్తున్నాను. షోల్డర్ మధ్యకి మర్చి అక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి.
కత్తెరతోటి దానికి ఒక నిలువుగా ఒక గీత గీయండి. ఆ పాయింట్ దగ్గర నుంచి కిందకి గీసుకోండి, మీకు ఈజీగా సరిపోతుంది. మీరు కింద 4.5 పొడవు పెట్టుకోండి. మీకోసం చూపిస్తున్నాను నేను ఇలాగా. తరువాత దాన్ని ఇంచి లెక్కన ఆ సైడు ఈ సైడు కూడాను గీత గీయండి. ఈ 42 ఇంచుల జాకెట్ కాబట్టి పెద్ద జాకెట్టు అంటే 4.5 పెడుతున్నానండి వీపు టక్స్ పొడవు. మామూలుగా చిన్న జాకెట్ అయితే 4, 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఇలా వీల్తోటి మనం ఇలా రబ్ చేసుకున్నామంటే అవి కింద పార్ట్ కూడా పడతాయి. మీకు కుట్టుకునేటప్పుడు 2 పక్కల వీప్ టక్స్లు ఈజీగా వేసుకోవచ్చండి. మీకు చాలా ఈజీగా నేర్చుకునేలాగా చూపిస్తున్నాను నేను. ఇలా మార్క్ చేసి పెట్టుకుంటే వీపుకి కుట్లు వేసుకునేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. 4.5 పెట్టాను నేను. వీప్ పార్ట్ అయిపోయింది. మీ లైనింగ్ తీయడం. నా కటింగ్లో వేస్ట్ చాలా తక్కువగా ఉంటుందండి. ఎలాంటి జాకెట్కైనా కానీ వేస్ట్ తక్కువ వచ్చేలాగా, వేస్ట్ రాకుండా నేను జాగ్రత్తగా కటింగ్ చేస్తాను. ఇది కూడాను చాలా పెద్ద అతుకే పడుతుందండి. లైనింగ్ కూడాను హ్యాండ్స్కి అయినా పర్వాలేదు, మనకి వచ్చే వేస్ట్లో దానికి అతుకు వేసుకోవచ్చు ఈజీగా కూడాను. చూడండి, హ్యాండ్స్ కూడా ఈ విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోండి. లైనింగు చాలా నీట్గా వచ్చేస్తుందండి నేను చెప్పిన విధానంతో కటింగ్ చేసుకుంటే. నేను స్టూడెంట్స్కి నేర్పించిన విధానంతో మీకు కూడా అదే స్టిచ్చింగు అదే విధానంతో నేర్పిస్తున్నాను. అలాగే వీడియోలు కూడా పెడుతున్నాను. చూడండి, చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడాను క్రాస్కి వచ్చేసింది. అంచుల వైపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా ఒక అవుట్లైన్ గీసుకొని కటింగ్ చేసుకుందాము. అంచుల వైపు నెక్ వచ్చేలాగా క్రాస్గా పెట్టుకుని అవుట్లైన్ గీసుకొని కట్ చేసుకుందాం. నా కటింగు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీకేమైనా కానీ కటింగు ఫలానా కావాలి అన్నా కానీ నేను మీకు వీడియోస్ పెడతాను. మీరు కామెంట్స్ పెట్టండి, షేర్ కూడా చెయ్యండి మీ ఫ్రెండ్స్కి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఎలాంటి కంగారు లేకుండా ప్రశాంతంగా మీరు మీ ఖాళీ సమయాల్లో ఇలా కటింగ్ కనుక చేసుకోవడం అలవాటు పడ్డారంటే మీరు మీయే కాకుండాను బయట వారి కూడా స్టిచ్చింగ్ చేసి కుట్టుకోగలుగుతారండి. ఎందుకంటే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు పెద్ద పెద్ద బొటిక్సే నడుపుతున్నారండి. నెలకి 30-40 వేలు కూడా సంపాదిస్తున్నారు. ఇంకా ఎక్కువే సంపాదిస్తున్నారు కొందరైతే. మామూలుగా కూడాను వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఆడవాళ్ళు స్టిచ్ చేసుకొని ఇళ్ళ పక్కల వాళ్ళవి అలా కూడాను సంపాదిస్తున్నారండి. షేప్ పట్టీ తీసుకుందాం. ముందు ఒక 2 పట్టీలు తీసుకుంటే మనకి తర్వాత మిగతా లేయర్స్ ఈజీగా పార్ట్ 2 బిట్లు తీసుకున్నామంటే మిగతా దానికి ఇంకొక 2 లేయర్స్ లైనింగ్ క్లాత్ కానీ ఇది కానీ తీసుకుంటే సరిపోతుందండి. ఆ మాత్రం దళసరంగా లేకపోతే షేప్ పట్టి ముడతొచ్చేస్తుంది. చూడండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఆది జాకెట్ తోటి ముందు న్యూస్ పేపర్ మీద కటింగ్ నేర్చుకోండి. తరువాత మంచి క్లాతులు కాకుండా మీ దగ్గర వాడేసిన క్లాతులు కానీ ఏమైనా వేస్ట్ క్లాతులు ఉంటే దాంతో కట్ చేసుకొని స్టిచ్చింగ్ నేర్చుకోండి. ఫ్రంట్ పార్ట్లు షేప్ కుట్ల కోసం ఎలా మార్క్ చేసుకోవాలో, మార్కింగ్ వీలర్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియో చివరికంట చూసేసేయండి. మార్కింగ్ మీద వీలర్తో అలా మీరు ప్రెస్ చేసినట్టుగా రుద్దారంటే మీకు రెండో పొరకు కూడాను అవి మార్కింగ్ పడిపోతాయి. ఇలా చంకలో నుంచి కూడాను, చంక దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో చూడండి, చూపిస్తున్నాను. వీలర్తో ఇలా రబ్ చేయటం వల్ల అవి ఆ లైన్స్ రెండో పొరకు కూడా చక్కగా వచ్చేస్తాయండి. కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు. ఉక్సులు పట్టీ వైపు, కాదాల పట్టీ వైపు కూడాను ఇలా మీరు చేసుకోండి. ఈజీగా జాకెట్టు కుట్టేయగలరు మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.